కాకినాడ వద్ద మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అయితే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాతావరణం కొంచెం మబ్బుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వర్షం చిరుజల్లులతో కూడినటువంటి వర్షం అయితే మొదలైంది. మొంతా తుఫాను ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం కాకినాడ పైనే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే మొదలయ్యాయి. అలాగే ఏదైతే వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారంగానే మొంతా తుఫాన్ అయితే కాకినాడ తీరానికి 680 కిలోమీటర్ల దూరంలోనే గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడ వద్ద అయితే కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ఇప్పుడైతే అలలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అలాగే తీరం వెంబడి అయితే ఈదురుగాలులు కూడా మొదలైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలాగే కాకినాడ ఉప్పాడ లేటువంటి సముద్ర తీరం వెంబడైతే ఇప్పుడైతే వర్షం అయితే మొదలైంది. అలాగే అలల ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే ఏదైతే ఉప్పాడ తీరం వెంబడి మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. మరో పక్కన వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరొక పక్క కనపడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఉప్పాడ వద్ద ఆ సముద్ర అలల ఉధృతి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం విపత్తు శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో మోతా తుఫాన్ అయితే వాయుగుండం బలపడింది. రేపటికైతే తుఫాను ప్రభావం అయితే రేపు ఉదయం మరింత తీవ్ర రూపం దాల్చి అలాగే రేపు రాత్రికి అలాగే ఎల్లుండి ఉదయం తెల్లవారుజాముని 28వ తేదీ నైట్ అయితే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు, కాకినాడకి ముఖ్యంగా కాకినాడ వైపు ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తుంది.